India's top AI university లో బీటెక్ with education loan 100% placement only in Presidency University, Bangalore. నమస్తే, నేను విజయ్. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వెనక, ఆయన నటించినటువంటి సినిమా వెనక ఏదైనా పెద్ద కుట్ర జరుగుతుందా? ఆయన నటించినటువంటి హరిహర వీరమల్లు సినిమాని డ్యామేజ్ చేయడం కోసం, నిర్మాతకు నష్టం కలిగించడం కోసం ఇండస్ట్రీలోని కొంతమంది పెద్దలు కుట్రలు పన్నారా? అందుకే పవన్ కళ్యాణ్ గారి పేషి ఆ స్థాయిలో రియాక్ట్ అయింది. దీని గురించి మాట్లాడదాం. మనతో పాటున్నారు అనలిస్ట్ చంద్ర శ్రీనివాస్ గారు. సార్ నమస్తే. నమస్కారం విజయ్ గారు. పవన్ కళ్యాణ్ గారి పేషి నుంచి వచ్చినటువంటి ఆ లెటర్ చూస్తే చాలా అన్ని పాయింట్స్ని అక్కడ మెన్షన్ చేశారు. ప్రతి పాయింట్ కూడా ఇక మీదట పవన్ కళ్యాణ్ సినిమా ఇండస్ట్రీ మీద భీమ్లా నాయక్గా మారబోతున్నారు అంటే రైట్ అనొచ్చా? 100% అండి. అంటే శుతిమెత్తంగా ఉంటే స్మూత్గా ఉంటే కుదరదు. వీళ్ళకి చెప్పాలి, ఏదో ఒక రోజు ఏదో ఒకటి చేయాలన్నట్టుగా. ఇండస్ట్రీలో ఎవరు పెద్ద అని చెప్పి చాలా సందర్భాల్లో దాసరి నారాయణ గారు చనిపోయిన తర్వాత దర్శక దిగ్గజం ఎవరెవరా అనుకున్నారు. ఇంకెవరు చిరంజీవి గారు అనుకుంటే కొంతమంది రకరకాల కామెంట్ చేశారు. కానీ రాజమౌళి గారు లాంటి వాళ్ళు, మహేష్ బాబు గారు లాంటి వాళ్ళు, ఇట్లా చాలామంది కూడా యంగ్స్టర్స్ అంతా చిరంజీవి గారే దిక్కన్నారు. ఆయన కానీ సున్నితంగా తిరస్కరించాడు. కానీ కరోనా కష్టకాలంలో ఎవరండి బయటకు వచ్చేసింది? 24 క్రాఫ్ట్స్కి 6 మాసాల పాటు నిత్యావసర వస్తువులు వచ్చింది ఇదే మెగా ఫ్యామిలీ కాదా? సిసిడి ద్వారా. మరి అది పక్కన కట్ చేస్తే ఇప్పుడు ఎవరికి పెద్ద దిక్కు లేకపోతే ఇష్టం వచ్చినట్టు ఇష్టానుసారంగా 1500 థియేటర్లు ఉంటే, 2 రాష్ట్రాల్లో 1500 థియేటర్లు ఉంటే 1300 థియేటర్లు ఆ నలుగురు చేతిలో ఉన్నాయంటే ఎంత వ్యూహాత్మకంగా. ఇప్పుడు ఆ రోజు నక్సల్స్ ఎవరో భూస్వామ్య వ్యవస్థకి వ్యతిరేకంగా పోరాడారు. మరి చిన్న సినిమాలు బతకాలి కదా. వీళ్ళ చేతుల్లో వీళ్ళ బిడ్డలు, వీళ్ళకి సంబంధించిన హీరోలు సక్సెస్ చేసుకోవడానికి, రేట్లు పెంచుకోవడానికి మాత్రం ఆ ప్రభుత్వాల దగ్గరికి వెళ్తున్నారు. ఎవరో ఆ నలుగురు ఎవరో తెలుసుకోవచ్చా? ఆ నలుగురు ప్రజలు ఇప్పుడు అంతా కూడా తెలిసింది. ఇప్పుడు దిల్ రాజు గారు, తర్వాత అల్లు అరవింద్ గారు, తర్వాత వచ్చేసరికి నారంగ్, సునీల్ నారంగ్ అని చెప్పి ఏషియన్ డిస్ట్రిబ్యూషన్, తర్వాత దగ్గుపాటి సురేష్ బాబు, నితిన్ సినిమా హీరో వల్ల నా ఫాదర్ కూడా ఉండాలంటున్నాను. తెలంగాణలో కొన్ని థియేటర్లు ఉన్నాయి. అంటే వీళ్ళు అనేది అందరికి తెలిసిన అంశమే. దీంట్లో ఏమి ఇదే ఇక్కడ స్ట్రైట్ గా అడుగుతున్నాను చంద్ర శ్రీనివాస్ గారు, ఈ స్థాయిలో రియాక్ట్ అయ్యారు అంటే ఎక్కడ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడలేదు, కానీ ఆయన పేషెంట్ నుంచి అఫీషియల్ గా ఒక లెటర్ రిలీజ్ చేశారు. అంటే దీని వెనక పెద్ద ఎత్తున కుట్ర అనేది దాగి ఉందనుకో. డెఫినెట్ గా ఉంది. ఇప్పుడు ఆ రోజు వకీల్ సాబ్ సినిమా కూడా ఇబ్బందులు ఎదురైనాయి, కానీ ఎదుర్కొన్నాడు. సినిమా టికెట్లు 10 రూపాయలు 15 రూపాయలైనా కానీ నష్టం భరిస్తే ఆయనే ఇచ్చాడు. తర్వాత ఎంఆర్ఓల్ని, ఆఫీసర్ని, గ్రూప్ 1 ఆఫీసర్లు కూడా పెట్టి సినిమా టికెట్లు అమ్మించారు. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీకు ఆ కష్టాలు ఉండవు. మీరందరూ ఒక గ్రూప్గా ఒక్కొక్క నిర్మాత మండలి తరపున నిర్మాత మండలి హెడ్ లేదా డిస్ట్రిబ్యూటర్ తరపున అట్లా మీరు రాండి, మీ సమస్యలు పరిష్కరిస్తాం, ముఖ్యమంత్రి గారిని కూడా కలుద్దాం అని చెప్తే, ప్రభుత్వం వచ్చి 1 ఇయర్ అయినా కనీసం ముఖ్యమంత్రి గారిని కలవకపోవడానికి ఏంటండి అది? ఏం ధీమా ఇది? అక్కడ ఉంది ఎవరు? పవన్ కళ్యాణ్ గారు. ఇప్పుడు రాజకీయాల్లో సక్సెస్ అయ్యి దేశ రాజకీయాలు ఆయన వైపు తిప్పుకున్నాడు. ఇప్పుడు సినిమా ఇండస్ట్రీ సమస్యలు కూడా తెచ్చడానికి నేనున్నా. ఇక్కడ రిపేర్లు, జనతా గ్యారేజ్లు ఏమవుతుంది, ఇక్కడ రిపేర్లు అన్నీ జరగబడను. అట్లే పవన్ గ్యారేజ్ స్టార్ట్ అయిందని అనుకోవాలి. ఆ లెటర్ని బట్టి అక్కడ ఉన్న టీంలో పర్ఫెక్ట్ గా ఆయన అనుభవాలు, ఆయన ఆలోచనకు అనుకుని ఆ లెటర్ రిలీజ్ చేశారు. ఆయన అనుమతి లేని రిలీజ్ చేయరు కదా. ఇప్పుడు ఆయన మాట్లాడలేదు, ఆ లెటర్ ద్వారా ఆయన బయటకు విషయాన్ని సందేశం ఇచ్చాడు. ఆయన మనోభావాలే ఆ లెటర్ ద్వారా ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఎప్పుడైతే కందులు దుర్గేష్ గారు సినిమా ఫోటోగ్రఫీ మంత్రిగా, మేము దీన్ని హోంశాఖ సెక్రటరీ కూడా ఇచ్చాము, ఆ నలుగురు ఎవరో తేలాలి, దీని కుట్ర ఉందని చెప్పాను. అంటే మంత్రి చెప్పాడంటే అంటే ఆదేశం కనపడుతుంది కదా. అది కూడా ఇప్పుడు హరిహర వీరమల్లు సినిమా రిలీజ్ అయితే June 12 అప్పుడు 1వ తారీఖు నుంచి బంద్ అంటే, ఇప్పుడు అంత ముందు సినిమాలు డాకుమార సినిమా రాలేదా? లేకపోతే దగ్గుపాటి సురేష్ గారి బ్రదర్ది సంక్రాంతి కోసం వెంకటేష్ గారిది రాలేదా? ఇంకా ప్రభాస్ రాలేదా? ఇవన్నీ లేనప్పుడు పవన్ కళ్యాణ్కి ఒక్కడికే ఎందుకు కనపడుతుంది? ఇది వ్యూహాత్మక కుట్ర కాదా? అంటే బెదిరించడమా, లేకపోతే డిస్ట్రిబ్యూటర్ రేటు తగ్గించుకోవటమా? ఇవన్నీ కూడా రకరకాల పారామీటర్స్ ఉన్నాయండి. ఏదేమైనా పవన్ కళ్యాణ్ గారు రాసిన లెటర్లో అక్షర సత్యం. ఇన్నాళ్ళకి ఇండస్ట్రీకి ప్రశ్నించే వ్యక్తి, ఇండస్ట్రీ సమస్యలు పరిష్కరించే వ్యక్తి పవన్ కళ్యాణ్ వచ్చాడని చెప్పి అందరూ అంటున్నారు. అక్కడ ఇంకో అంశాన్ని కూడా ప్రస్తావించారు శ్రీనివాస్ గారు. గతంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి చేత్కరించుకునే విధంగా సినీ పెద్దలందరినీ కూడా ఆయన చూశారు, పిలిపించుకొని మరి. కానీ సంవత్సరం అవుతున్నా కూడా ముఖ్యమంత్రిని, ఉప ముఖ్యమంత్రిని ఎవరిని కూడా కలవలేదు. సో సినిమా ఇండస్ట్రీని ఒక పరిశ్రమగా గుర్తిస్తాము, ఆ హోదా కల్పిస్తామని ఆయన కంకణం కట్టుకున్నా కూడా ఇండస్ట్రీకి సంబంధించిన పెద్దలు ఎందుకు వివక్షత చూపిస్తున్నారు అని అక్కడ మాట్లాడారు. ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు మీరు చెప్పినట్టుగా ఆ రాష్ట్రానికి చెందిన, మొగల్తూరు చెందిన చిరంజీవి గారు పద్మవిభూషణుడు అయితే సత్కరించే ఇది కూడా, కనీసం సత్కరించే ఇది కూడా చేయాలి.
ఇక్కడున్న రేవంత్ రెడ్డి గారు శిల్పకళా వేదికలో సత్కరించాడు. అదే ఆయన విఘ్నత. సరే, ఆ రోజు మీకోసం ఇండస్ట్రీ కోసం పెద్ద దిక్కు వెళ్ళి చిరంజీవి గారు వెళ్ళాల్సిన అవసరంలా, మీరు తల్లిలాంటి పోషణలు ఉన్నారని ఈ 2 చేతులు జాటి తల వంచి అడిగారు. అది నచ్చల పవన్ కళ్యాణ్ గారికి. ఏమైందో మనం చూడొచ్చు. ఆ రోజు జగన్ నిన్ను అదపాదన దొక్కపోతే నా పేరు పవన్ కళ్యాణ్ కాదు, నా పార్టీ జనసేన కాదు అని చెప్పి చేశాడు. ఇప్పుడు కూడా చెప్పే చేస్తున్నాడు ఇండస్ట్రీకి. మీకు కావాల్సిన ఒక ఇండస్ట్రీ హోదా ఇస్తాము, మీరు షూటింగ్లు చేసుకోవడం అనువైన ప్రదేశాలు, మీ ట్యాక్స్ ఇచ్చేస్తాము, మీ సినిమా టికెట్ల రేటు పెంచుకోవడానికి ఇన్ని అవకాశాలు ఇచ్చినప్పుడు ఎందుకు కలవటానికి ఈ నలుగురికి ఇది లేదండి? అంటే సినిమా ఇండస్ట్రీ చెప్పినట్టు రాజకీయ పార్టీలు నడవాలా, ప్రభుత్వాలు నడవాలా? అంటే అది కాదు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని కలవడానికి, ముఖ్యమంత్రి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కలవడానికి అదే సినిమా రంగం నుంచి వచ్చిన పవన్ కళ్యాణ్ కదా. మీకు ఏది కావాలంటే చేస్తానన్నప్పుడు మీరు ఎందుకు కలవలేదు? ఇప్పుడు సినిమా జూన్ 1 నుంచి బంద్ చేయడం అంటే ఎవరిని బెదిరిస్తారు? అది పవన్ కళ్యాణ్ గారు చెప్పిన మాటలు. ఇక్కడ వ్యక్తులకి ఇక్కడ అవకాశం లేదు, వ్యవస్థ ముఖ్యం. గతంలో జరిగిన తప్పులు ఇక్కడ జరగవు. వాస్తవం ఏంటి? సినిమా టికెట్ల రేట్లని ఇంకా పెంచే అవకాశం ఉండకపోవచ్చా? లేదండి. ఇప్పుడు పెంచితే కనుక ఆ సినిమా టికెట్ రేటుకి తగ్గట్టు ట్యాక్స్ ప్రభుత్వానికి వస్తుందా, లేకపోతే ఆ సినిమాతో పాటుగా ఎక్కడ ఈ 2 వీలర్కి పార్కింగ్ ఎంత తీసుకుంటున్నారు, చెప్ప తినుబండారాలు మరీ దారుణంగా 250. ఇది చాలా ఇంపార్టెంట్. దాని మీద కూడా నిఘా ఫుడ్ కంట్రోల్ వాళ్ళు ఎంటర్ అవుతారన్నారు. తర్వాత తూనికల కొలతలు కూడా ఎంటర్ అవుతారన్నారు. ప్రతిది కూడా మానిటరింగ్ ఉంటది. ఇక మీద అవకాశం లేదు. ఒక సంస్థ ఏర్పాటు చేస్తాం, నేనే చూస్తానని పవన్ కళ్యాణ్ గారు ఆ లెటర్ని బట్టి అర్థమైంది. ఒక సాధారణ ప్రేక్షకుడికి ఇది ఒక గుడ్ న్యూస్ అనుకోవచ్చా? సినిమా థియేటర్కి వెళ్తే ఒళ్ళు గుళ్ళ చేసేటట్టు మొత్తం జోబుని ఖాళీ చేసేస్తున్నారు. ఒక ఫ్యామిలీతో వెళ్తే 2,000 ఖర్చు అవుతుంది, 3,000 ఖర్చు అవుతుంది సినిమా వస్తే. ఇక మీద టికెట్ రేట్లన్నింటిని కూడా స్టేబుల్ గా ఉంచేస్తే, ఫుడ్ సంబంధించి కూడా వాటిని కూడా తగ్గించేస్తే ఒక ప్రేక్షకుడికి ఇది గుడ్ న్యూస్ అనుకోవచ్చా? డెఫినెట్ 100% ఇలా చేసిన తప్పు వల్ల ప్రేక్షకుడు బెనిఫిట్ పొందుతున్నాడు. ప్రేక్షకుడు ఏంది, ఏదన్నా రకరకాల టెన్షన్స్ లో ఒక వినోదాన్ని 3 గంటలు ఒక సామాజిక విషయాన్ని ఆకలింపు చేసుకోవడానికి వెళ్తారు సార్ సినిమాలో. మీరు అన్నట్టు ఒక 5 వెళ్తే 10,000 అయ్యే పరిస్థితి. అది ఆ పరిస్థితి మధ్యతరగతి ప్రజలు చూసే పరిస్థితి. అని ఇది అదునుగా తీసుకుని ప్రభుత్వాలు కూడా పర్ఫెక్ట్ గా పాలసీని రూపాంతరం చెందాలి. అది పవన్ కళ్యాణ్ గారు డెఫినెట్ గా చేస్తాడు. చేయటం వల్ల సామాన్య మానవుడికి బెనిఫిట్ అయ్యే అవకాశాలు స్పష్టంగా కనబడుతుంది. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్.